తల్లి లేని బిడ్డ ఏ గతి పొందుతుందో, భర్త లేనటువంటి స్త్రీ ఏ ఆపదలకు గురి అవుతున్నదో, అట్నే మానవ జన్మ ఎత్తి గురువు లేనటువంటి వారి గతి అట్టి దుఃఖములకు గురి అయిపోతారు. అందుకోసమే గురువు సంసారాన్ని వదలమని చెప్పాడు. భార్యాభర్తలు దేవుడిచ్చిన వరము, భార్యను బాగా చూసుకోవాలా, భర్తను సాక్షాత్ పరమేశ్వరునిలాగా చూసుకోవాలా, పార్వతీమాతలాగా చూసుకోవాలా. పతిదేవుడు భార్యను పార్వతిలాగా చూసుకోవాలా. పార్వతీమాత పరమేశ్వరుని ఎలా చూసుకుందో భార్య సాక్షాత్ పతిదేవుణ్ణి సాక్షాత్ పరమేశ్వరునిలాగా చూసుకోవాలా. కుమారులుంటే కుమారస్వామి విఘ్నేశ్వర స్వామిలాగా చూసుకోవాలా. ఎప్పుడు కూడా ఆనంద స్థితిలోనే ఉండాలి.